ప్రఖ్యాత క్రైస్తవ వాగ్గేయకారులు, గాయకునిగా అంతర్జాతీయ కీర్తి గడించిన డాక్టర్ ఏఆర్ స్టీవెన్సన్ ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. వాహనం నుజ్జునుజ్జయింది. అయినప్పటికీ తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అంటూ నిర్విరామ ప్రయాణాల్లో, భయంకర ప్రమాదాల్లో కీడు అంటకుండా నన్ను దాస్తున్నాడు, చావు చూడకుండా నన్ను కాపాడుతున్నాడు అంటూ తనను కాపాడిన దేవదేవునికి కృతజ్ఞతా వందనాలు చెబుతూ ఆయనను కీర్తించాడు ఏఆర్ స్టీవెన్సన్. చిన్నపాటి దెబ్బలతో ప్రమాదం నుండి బయటపడ్డ ఆయన అనంతరం ఒక కార్యక్రమంలో పాల్గొని దేవుణ్ణి మహిమపరిచారు. ప్రస్తుతం స్టీవెన్సన్ గారి పరిస్థితి ఎలా ఉందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి స్టీవెన్సన్ గారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఆ వివరాలు ఒకసారి మాకు తెలియచేయండి. మొన్న 16వ తారీఖు రాత్రి మహబూబ్ నగర్ లో చిన్న మేము మీటింగ్స్ లో సంగీత పరిచయం చేసి రాత్రి బయలుదేరి మేము వస్తున్నాం హైదరాబాద్ మీదుగా. హైదరాబాద్ దాటిన తర్వాత నార్కట్పల్లి హైవే మీద ఉదయం దాదాపుగా 5 గంటల ప్రాంతంలో మేమంతా, నేను నాతో పాటుగా 4 మ్యూజిషియన్స్ ఉన్నారు, మేమంతా గాఢ నిద్రలో ఉన్నాం. అయితే మన కారు, ఇన్నోవా కారు ముందు వెళ్తున్న ఒక లారీని కొట్టేయడం జరిగింది. దాని కిందకి వెళ్ళిపోయి దాంట్లో ఇరుక్కుపోయింది. సో కొంత దూరం ఆ లారీ వెహికల్ లాక్కుపోవడం జరిగింది. అప్పటికి మేమంతా, మరి నేను నాతో పాటు ఇంకో అతను మాత్రం అన్కాన్షియస్ లో ఉన్నాం, మాకు ఏం జరిగింది తెలియదు. తర్వాత మిగిలిన వాళ్ళు లేచారు. పక్కనే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కామినేని హాస్పిటల్ ఉంటే వెంటనే అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, అసలు చాలా దారుణమైన స్థితిలో చేరింది. నేను డ్రైవర్ పక్కనే కూర్చొని ఉన్నాను. కానీ దేవుని మహాద్భుతం ఏంటి అంటే, నాకు నుదుటి మీద ఒక దెబ్బ తగిలింది, కానీ బాడీలో మాత్రం ఏ చిన్న ఒక ఫ్రాక్చర్ కానీ, ఒక్క దెబ్బ కానీ, అసలు అలాంటి ఒక చిన్న గీత కూడా బాడీలో ఎక్కడా లేదు. అది మహాద్భుతం, దేవుడు చేసిన మహాకార్యం అది. సో మేము ఒక డ్రైవర్కి మాత్రం ఒక కుడి కంటి పైన కొంచెం గట్టి దెబ్బ తగిలింది. అతను సర్జరీ చేశారు. ఇప్పుడు అతను కూడా మాట్లాడుతున్నాడు, రికవర్ అవుతా ఉన్నాడు. మిగతా వాళ్ళంతా చిన్న చిన్న దెబ్బలతో మేము బయటపడడం జరిగింది. దేవుని మహాకృప వల్ల, మరి మేము చేస్తున్న పరిచర్య వల్ల, అలాగే మరి లక్షలాది మంది దేవుని పిల్లలు మరి సింఫనీ పరిచర్యల వారు ప్రయోజనం పొందుతున్నవారు మమ్మల్ని అభిమానిస్తూ ప్రేమిస్తూ మా కోసం చేస్తున్న ప్రార్థనల వల్ల మేము భయంకరమైన ప్రమాదం నుండి చాలా అద్భుతమైన రీతిలో చాలా చిన్ని గాయాలతో బయటపడడం జరిగింది. కనుక మా కోసం ప్రార్థించిన వారు, మా కోసం ఆందోళన పడుతున్న వారికి అందరికీ వందనాలు. ఇప్పుడు ప్రస్తుతం మేము, నాతో పాటు నా టీం కూడా సురక్షితంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.